ఒకవైపు కాలేజ్లో 14 బస్సెస్ ఆన్ టైంకి పెట్టాలి, ఇంకోవైపు హైవేలో యాక్సిడెంట్ అవ్వడం వల్ల రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది. 14 బస్సులు కూడా ట్రాఫిక్లో స్టక్ అయిపోయాయి. ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్. హలో గాయ్స్, దిస్ ఇస్ ఎస్కే. వెల్కమ్ బ్యాక్ టు వైబ్ విత్ ఎస్కే. పబ్లిక్ ఎగ్జామ్ ట్రాన్స్పోర్టేషన్లో ఇది డే 2. ఈరోజు కాలేజ్కి టోటల్గా 14 బస్సెస్ 40 సీటింగ్ కెపాసిటీతో ఉన్న బస్సెస్ మాత్రమే ప్రొవైడ్ చేశాం. ఎర్లీ మార్నింగే యార్డ్కి వచ్చి డ్రైవర్స్ని యార్డ్కి రప్పించుకున్నా. మార్నింగే కదా, ఎవరు ఉండరు, రోడ్లన్నీ కూడా ఖాళీగా ఉంటాయని హైవే మీదుగా వెంకోజీపాలెం టు బోయపాలెం 14 బస్సులు అండ్ నేను నా బైక్ మీద స్టార్ట్ అయిపోయాం. అంతా రోడ్డు మొత్తం ఖాళీగా ఉంది. హ్యాపీగా ఫాస్ట్గా ఆన్ టైంకి రీచ్ అయిపోవచ్చు లే అనుకున్నాను. అంతర్లోపు ఎండాడి దగ్గర చాలా పెద్ద యాక్సిడెంట్. రోడ్డు మొత్తం 1 కిలోమీటర్ వరకు ట్రాఫిక్ అయిపోయింది. ఇలాంటి సిచ్యువేషన్లో బస్సులు ఆన్ టైంకి కాలేజ్కి రీచ్ అవుతాయా అన్న ఆలోచనలో పడ్డాను. అప్పుడు కొంతమంది సిటిజన్స్ అండ్ ట్రాఫిక్ పోలీసుల హెల్ప్తో ట్రాఫిక్ని ఒకవైపు నుంచి డైవర్ట్ చేస్తున్నారు. అలా ట్రాఫిక్ కొంచెంగా క్లియర్ అవ్వడం స్టార్ట్ అయింది. ట్రాఫిక్లో స్టక్ అయిన డ్రైవర్స్కి ఫాస్ట్గా రమ్మని చెప్పి నేను కాలేజ్కి వచ్చేసాను. కాలేజ్లో ఫస్ట్గా వచ్చిన బస్సెస్ని ఫ్రంట్లో పెట్టి స్టూడెంట్స్ని ఆ బస్సెస్లో ఎక్కించి పంపించేశాను. అలాగా అన్ని బస్సెస్ కూడా డిలే లేకుండా 5 మినిట్స్ ముందుగానే కాలేజ్ స్టూడెంట్స్ని ఎగ్జామ్ సెంటర్స్కి చేర్చేశారు. హ్యాపీగా వెళ్ళండి, అన్ని వచ్చినా ఉంటాయి, డౌట్ అక్కర్లేదు. వచ్చినవంటే మీరు చదివేవి. డే 1లో 10 బస్సెస్తో చాలా ఈజీగా కంప్లీట్ అయిపోయింది అనుకున్నాను. డే 2లో మాత్రం 14 బస్సులతో ట్రాఫిక్ టెన్షన్తో కొంచెం బిజీగా గడిచింది. ఈసారి డే 3లో ఏకంగా టోటల్ 18 బస్సెస్ని ఈ కాలేజ్ ఎగ్జామ్స్కి ప్రొవైడ్ చేస్తున్నాం. అది ఎలా అండ్ ఎంత కష్టపడ్డానో చూపిస్తాను. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైబ్ విత్ ఎస్కే. దిస్ ఈస్ ఎస్కే సైనింగ్ ఆఫ్. మళ్ళీ డే 3లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.